సరూర్ నగర్లో బంగారు మైసమ్మ టెంపుల్లో పూజారిగా ఉండేటువంటి వెంకట సాయి కృష్ణ అనే నిందితుడు అదే టెంపుల్కు అప్సర అనే అమ్మాయి రెగ్యులర్గా టెంపుల్కు వచ్చేది. ఈ క్రమంలో వారి మధ్య పెరిగినటువంటి పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఆ అమ్మాయితో సాన్నిధ్యం పెంచుకొని ఇద్దరి మధ్య ఒక శారీరకమైనటువంటి సంబంధం కూడా ఏర్పడ్డ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేయడం వల్ల అప్పటికే పెళ్ళై ఒక పాప ఉన్నటువంటి నిందితుడు వెంకట సాయి కృష్ణ ఈ అమ్మాయి ఉంటే నాకు ఏ ప్రమాదం ఉంది అని భావించి అమ్మాయిని హత్య చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో 3వ తారీఖు 6వ నెల 2023 నాడు కోయంబత్తూరుకు వెళ్దామని అమ్మాయిని చెప్పి తన కారులో ఇంటి నుండి తీసుకెళ్లినటువంటి వెంకట సాయి కృష్ణ శంషాబాద్ ఏరియాలో మొత్తం ఒక రోజంతా రాత్రి మొత్తం తిప్పేసి ఒక నరకుడ విలేజ్ దగ్గరికి తీసుకెళ్లి బండరాయితోటి కారులోనే అత్యంత దారుణంగా హత్య చేస్తాడు. ఆ తర్వాత డెడ్ బాడీని తన కారులో 2 రోజుల పాటు సరూర్ నగర్ తీసుకొచ్చి తన ఇంటి దగ్గరనే ఉంచుకోవడం జరుగుతుంది. 2 రోజుల తర్వాత డెడ్ బాడీని టెంపుల్కు వెనకాల, అదేవిధంగా సరూర్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెనకాల ఒక డ్రైనేజ్ హోల్ ఉంటుంది. డ్రైనేజ్ హోల్లో డెడ్ బాడీని పూర్తి చేసి ఒక 2 ట్రక్కుల మట్టిని పోసి డెడ్ బాడీని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మతోటి కలిసిపోయి ఇతనే వెంకట సాయి కృష్ణే మళ్ళీ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దీన్ని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అనేక సాంకేతిక సాక్ష్యాలను సేకరిస్తారు. వారి టవర్ లొకేషన్, వాట్సాప్ కన్వర్జేషన్ వీటన్నిటిని కూడా సేకరించిన తర్వాత నిందితుడిగా వెంకట సాయి కృష్ణ నిందితుడని తేల్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఛార్జ్షీట్ని 38 మంది విట్నెస్లతోటి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. మేము కోర్టులో 28 మందిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సాక్షులను అనేక సాంకేతిక పరమైనటువంటి డాక్యుమెంట్స్ మోర్ దెన్ 1 lakh ఫోటోగ్రాఫ్స్ అండ్ మెసేజెస్ ఇద్దరి మధ్య జరిగినాయి. వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ నుండి వాట్సాప్ ద్వారా జరిగినటువంటి వాటిని ఎఫ్ఎస్ఎల్ ద్వారా రిట్రైవ్ చేసి మొత్తం కూడా కోర్టులో సాంకేతిక పరమైనటువంటి ఆధారాలను అన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం ఈరోజు వెంకట సాయి కృష్ణ నిందితుడిగా తేల్చుతూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసినందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించడం జరిగి ఎవరైతే బాధిత కుటుంబం ఉందో మృతురాలు కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొంది.